హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చిన్మయి గారు తెలిసిందే నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ ట్వీట్ విపరీతంగా కూడా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో నెటిజన్స్ అందరూ కూడా భిన్నమైన స్పందనలు వినిపిస్తున్నారు. కొంతమంది ఆమెను టార్గెట్‌గా చేసుకొని హద్దు దాటి మరి ట్వీట్ చేయడం అయితే జరిగింది. దానికి కూడా ఆమె సాలిడ్‌గా కౌంటర్ అయితే ఇచ్చింది. మరి చిన్మయి గారి ట్వీట్ చూసుకుంటే అంటే ఇండియన్స్ అందరికీ ఒకవైపు జాగ్రత్త చెప్తూనే ఎబ్‌స్టైన్స్ ఉన్నారు, మన దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలంటూ చేసిన ట్వీట్ అయితే ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. మరి ఆ ట్వీట్‌ని ఎలా చూడవచ్చు? మన నెటిజన్స్ దగ్గర నుంచి వచ్చిన స్పందనని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రముఖ సోషల్ క్రిటిక్ త్రిపురనేని నరోత్తమ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్కారం. మరి చిన్మయి గారి ట్వీట్ గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఎలా చూడొచ్చంటారు? ఎలా ఎలా చూడొచ్చని ఏముంది? చిన్మయి గారి ట్వీటు. హ్మ్. చిన్మయి గారు సౌత్ ఇండియన్ సింగింగ్ సూపర్ స్టార్ కదా మరి. అవును. ఇంటర్నేషనల్ ఏంటి వీళ్ళ తర్వాత బ్రిట్నీ స్పియర్స్ తర్వాత ఆవిడే కదా. బ్రిట్నీ స్పియర్స్ కన్నా ఎక్కువ. హ్మ్. అసలు ఆవిడ ఒక మాట మాట్లాడితే ప్రధాన మంత్రులు, ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రెసిడెంట్లు కూడా స్పందిస్తారు. ఆవిడ ఒక ట్వీట్ అయ్యంగానే ఎంత ట్రిగర్ అయిపోయింది. అదొక చెత్తటి ట్వీటు. అదొక ఇట్స్ కమ్ అవుట్ ఆఫ్ హర్ పర్సనల్ డిప్రెషన్. హ్మ్. షీ మైట్ హ్యావ్ హ్యాడ్ సమ్ పర్సనల్ ఇష్యూస్. షీ మైట్ హ్యావ్ కొన్ని పర్సనల్గా ఆవిడ లైఫ్లో ఫేస్ చేసి ఉండొచ్చు హ్మ్. కొన్ని ఇష్యూస్. దానికోసం ఇటువంటి నార్సిస్టిక్ ట్వీట్ పెట్టడం ఏంటి? ఎవ్రీ బిల్డింగ్ దెర్ ఇస్ ఎప్స్టైన్ అంటే వాట్ డస్ షీ మీన్? అంటే ఆర్ వి ఆల్ ఎప్స్టైన్స్ ఇన్ హర్ వ్యూ? ఓకే. ఆర్ వి ఆల్ ఎప్స్టైన్స్ ఇన్ హర్ వ్యూ? సినానిమస్. ఎప్స్టైన్ అంటే సినానిమస్ టు సెక్షువల్ అఫెండర్, అంతే కదా ఇప్పుడు. అంటే ఆల్ ఆర్ సెక్షువల్ అఫెండర్స్. లేదు. మన దేశం చీఫ్ మినిస్టర్, మన దేశంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్స్, మన దేశంలో మినిస్టర్స్, మంత్రులు, జడ్జిలు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అందరు కూడా ఎబ్స్టైన్లా అకార్డింగ్ టు హర్? అంటే సినిమా ప్రతి రంగంలో సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళు అందరు ఎబ్స్టైన్స్ అకార్డింగ్ టు హర్? యూ మైట్ హ్యావ్ పర్సనల్ ఇష్యూస్, యూ మైట్ హ్యావ్ ఫేస్ సమ్ పర్సనల్, maybe we sympathize with that and will stand by you. As a woman, when you fight, we will stand by you. That is our duty. हमारा फर्ज बनता है. It's our duty. Okay. As sons and daughters of the soil. But when you make such sweeping statements, don't expect support or sympathy. You will have definitely some people, some uncouth people will write uncouth comments. But be ready to face it. బికాజ్ యూ స్టార్టెడ్ ఇట్, యూ పుట్స్ ఇటువంటి పిచ్చ ట్వీట్లు అన్ని పెడితే అటువంటివి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఎక్స్పెక్ట్ ఇట్ బికాజ్ యూ కాల్డ్ ఫర్ ఇట్. ఓకే. అంటే వాట్ యూ మీన్? ఆల్ ఇండియన్స్ హియర్ మీ ఏంటి? సో యు ఆర్ పాకిస్తానియా, యు ఆర్ శ్రీలంకనా? ఆల్ ఇండియన్స్ హియర్ మీ. దెర్ ఆర్ 1.4 బిలియన్ ఇండియన్స్ ఇన్ దిస్ కంట్రీ. ఎన్ఆర్సిబి డేటా తీసి చూడండి. ఎన్ఆర్సిబి డేటా తీసి చూస్తే 1% కూడా లేరు సెక్షువల్ అఫెండర్స్. మేబీ అన్రిపోర్టెడ్ కేసు వెళ్తే కూడా ఒక 1% అని తీసుకుందాం. సో యూ మీన్ టు సే ఎవ్రీ బిల్డింగ్ ఇస్ దేర్ ఇస్ అన్ ఎబ్స్టైన్? దేర్ ఇస్ ఎ వే టు సే సర్టన్ థింగ్స్. ఓకే. అసలు విషయం చైల్డ్ ట్రాఫికింగ్, చైల్డ్ సెక్షువల్ అబ్యూస్, ఉమెన్ మీద, ఉమెన్ మోడెస్టీ మీద, జస్ట్ సెక్షువల్ హెరాస్మెంట్ అంటే జస్ట్ నాట్ లైంగికంగా ఫిజికల్గా రేప్ ఒకటే కాదు. వేరియస్ అదర్ వేస్ ఆఫ్ హెరాస్మెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్, అన్రిపోర్టెడ్ జరుగుతున్నాయి. దాని మీద ఫోకస్ పెట్టాలి. డోంట్ బ్లేమ్. ఒక సమాజంలో ఒక వర్గాన్ని బ్లేమ్ చేయటం వల్ల యువర్ ప్రాబ్లమ్ విల్ నాట్ బి సాల్వ్డ్. దిస్ ఇస్ డిస్రప్టివ్ క్రిటిసిజం. Criticism has to be constructive if you really care for a solution in that problem. If you don't care for the problem, you just care for yourself, you just care for your depressed mindset, then these kind of narcissistic, repressed views వస్తాయి. డిస్ట్రక్టివ్ క్రిటిసిజం అంటారు. దానివల్ల ఏ ఉపయోగం లేదు. దాని గురించి డిస్కస్ చేసే అంత టైం వేస్ట్. డిస్కస్ చేయటం కూడా అది ఇగ్నోర్ చేసి పడేయాలి. అర్థమైందా? అండ్ షీఈ్ జనరలీ సౌండ్ ఉమెన్, వెరీ మంచిగా మాట. ఎందుకు ఇటువంటి ట్వీట్లు వేస్తుందో అర్థం కావట్లేదు. పిచ్చి పిచ్చి ట్వీట్లు. ఇది రియల్లీ, ఎస్పెషల్లీ దిస్ ట్వీట్ ఇస్ రియలీ ఇరిటేటింగ్. ఎబ్స్టైన్ ఇన్ ఎవ్రీ బిల్డింగ్ అంటే ఏంటి? హూ ఇస్ ద ఎబ్స్టైన్ ఇన్ యువర్ బిల్డింగ్? హూ ఇస్ ద ఎబ్స్టైన్ ఇన్ యువర్ కార్? హూ ఇస్ ద ఎబ్స్టైన్ ఇన్ యువర్ వర్క్ ప్లేస్? ప్లీజ్ ఆస్క్ యువర్ హస్బెండ్ హూ ఇస్ ద ఎబ్స్టైన్.
Who's Epstein in your house? Please ask your husband, please. Then you can blame all of us. We are very hurt by such statements, not you. If anybody makes such statements, anybody will be hurt. Okay. Then coming back to the actual topic. She raised a very sensible issue. Child sexual abuse. Especially ఇప్పుడు recently Epstein episode. Basically it's about Epstein is nothing but pedophilery అనొచ్చు. కంప్లీట్ గా పీడోఫైల్స్ మొత్తం యంగ్ చిల్డ్రన్ ని, ప్యూబర్టీకి రాని చిల్డ్రన్ ని కూడా తీసుకెళ్లి తార్చి, అది యాక్చువల్ కోర్ ఇష్యూ. ఇప్పుడు ఇన్ దట్ కాంటెక్స్ట్ మాట్లాడేటప్పుడు మన దేశమే కాదు, డోంట్ సే ఇండియన్స్, సే ఫెలో హ్యూమన్ బీయింగ్స్, ఎంటైర్ ఇట్స్ ఎ గ్లోబల్ ప్రాబ్లం. ఎప్స్టైన్ అయినా యుఎస్ లో జరగలేదు ఇవన్నీ అంటే ఇండియాలో జరుగుతున్నాయి, ఇండియాలో మాత్రమేనా? when we come to this actual core problem, మనకి లాస్ ఉన్నాయి. పోక్సో యాక్ట్ ఉంది. పోక్సో యాక్ట్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ లా టు ప్రొటెక్ట్ చిల్డ్రన్, వల్నరబుల్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అబ్యూస్. కరెక్ట్గా ఉంది. బట్ దాని ఇంప్లిమెంటేషన్ ఎక్కడుంది? ఇంప్లిమెంటేషన్ ఇస్ దేర్, బట్ ఇట్స్ వెరీ స్మాల్, వెరీ స్లో. దేర్ ఆర్ లూప్ హోల్స్ ఇన్ ద సిస్టమ్. Those loopholes have to be corrected. ఇప్పుడు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ అని మాట్లాడుకుంటున్నాము. లెట్స్ టాక్ అబౌట్ రేప్. ఇప్పుడు రీసెంట్ గా ప్రత్యూష ఇష్యూ 24 years పట్టింది సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ రావడానికి. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. ఇట్ కాల్స్ ఫర్ ఫాస్ట్ ట్రాకింగ్ జస్టిస్. జస్టిస్ ఇప్పుడు అమెరికా లాంటి దేశం ఎప్స్టైన్ కూడా ఎప్పుడు పడింది? 2005లో ఫ్లోరిడా కోర్టులో పడితే 2019లో కన్విక్ట్ అయ్యాడు. ఇట్ టుక్ మేబీ దట్స్ అ పవర్ఫుల్. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న వ్యక్తులకు కూడా చిన్న అంటే సమాజంలో, ఐమ్ నాట్ కంపేరింగ్ బట్ ఐమ్ జస్ట్ టెలింగ్, అంటే ఈ పవర్ సెంటర్ అతను ఎప్స్టైన్, అతనికి టైం పట్టింది అనొచ్చు. ఇక్కడ అఫెండర్స్, మామూలు సివిల్ లైఫ్ లో ఉన్న అఫెండర్స్ కూడా they're escaping, they're taking years for judgment to come. That is a big loophole కదా. అంటే చేయొచ్చు, చూసుకోవచ్చులే తర్వాత అన్నది కదా వాళ్ళ భరోసా. అడ్వకేట్స్ డబ్బులు పడేస్తే అయిపోతుంది, కోర్టు మనం మేనేజ్ చేసుకోవచ్చు, అది చేసుకోవచ్చు అన్న భరోసా అన్నది ఉండదు. ఫాస్ట్ ట్రాకింగ్ జరగాలి. దీస్ కైండ్ ఆఫ్ ఎస్పెషలీ సెక్షువల్ అఫెన్సెస్ అగైన్స్ ఉమెన్, అగైన్స్ట్ చిల్డ్రన్, మీకు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ పెట్టండి. పడన 6 నెలల్లో తేల్చేయాలి. అలా ఒక చట్టం తీసుకురండి, ఇటువంటి కేసెస్ 6 నెలల్లో తేల్చేయాలి. కరెక్టో కాదు? పెట్టి ఇఫ్ ద కేస్ ఇస్ ప్రూవెన్ ఫాల్స్ కేసు పెట్టిన వాళ్ళ మీద రివర్స్ పనిష్మెంట్ ఉండాలి. అటువంటి స్ట్రిక్టర్ ఇంపోజిషన్ ఉన్నప్పుడు కేసు, ప్రొసీడింగ్స్, రిపోర్టింగ్ సిస్టము అన్ని రోబస్ట్ గా కరెక్ట్ గా ఉంటాయి. ఇది కోర్ ఇష్యూ మనం అడ్రస్ చేస్తే కనుక మెనీ ప్రాబ్లమ్స్ కెన్ బి సాల్వ్డ్. ఇంకోటి, ఈ తప్పు చేయాలంటే భయపడతాడు. అర్థమైందా మీకు? మనం ఏమి ప్రిమిటివ్ లాస్కి వెళ్ళక్కర్లేదు. మన సిస్టంలోనే వీ హ్యావ్ రోబస్ట్ సిస్టమ్, మంది స్ట్రెంగ్త్ ఉంది మన సిస్టంలో. దాన్ని కరెక్ట్గా మనం హార్నెస్ చేసుకుంటే చాలు. కోర్టుకు ఉన్న సుప్రీం పవరు ఎవరికి లేదు, సిస్టంలో ఎవరికి లేదు. ఎగ్జిక్యూటివ్కి లేదు, పార్లమెంట్కి ఇండైరెక్టే, అగైన్స్ పీపుల్స్ పవరే, అసెంబ్లీకి పీపుల్స్ పవరే. ఉన్నదల్లా డైరెక్ట్ కోర్టుకే ఉంది. ఈ కోర్టులో ఈ జుడిషియల్ ప్రాసెస్ అన్నదానికి మనం టైటన్ చేసుకోవాలి. ఫాస్ట్ ట్రాకింగ్ వెన్ ఇట్ ఈస్ ఉమెన్, బికాస్ దే vulnerability cannot sustain longer, they cannot even fight cases longer. అటువంటి దాన్ని ఫాస్ట్ ట్రాకింగ్ చేయండి. 6 months లో తీర్చేయాలి, 6 months లో డిస్పోజ్ ఆఫ్ చేయాలి కేసు అన్నది ఫాస్ట్ ట్రాకింగ్ జరుగుతుంది. దెర్ విల్ బి ప్రెషర్ ఆన్ ద పోలీస్. ఇన్క్రీజ్ కోర్ట్స్. ఉన్న కోర్ట్స్ సరిపోవట్లేదు, ఒక్కొక్క బ్యాక్లాగ్స్ ఇంక్రీజ్ అవుతా పోతున్నాయి. ఇంక్రీజ్ ద కోర్ట్స్. ఇప్పుడు వన్ గుడ్ థింగ్, ఇప్పుడున్న ప్రెసెంట్ గవర్నమెంట్, ప్రెసెంట్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఒక మంచి పని అయితే చేశారు. కోర్ట్స్ ఇంక్రీజ్ చేస్తున్నారు. నంబర్ ఆఫ్ కోర్ట్స్ దే ఆర్ ఇంక్రీజింగ్. దట్స్ ఎ గుడ్ డైరెక్షన్. అట్లా ప్రతి స్టేట్లో, ప్రతి డిస్ట్రిక్ట్ లెవెల్లో, మైక్రో లెవెల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, లోవర్ లెవెల్ స్మాలర్ కోర్ట్స్,
స్మాలర్ కోర్ట్స్ కూడా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి అక్కడ. ఫాస్ట్ ఇప్పుడు ఒక డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంది, డిస్ట్రిక్ట్ కోర్ట్ని ఎక్స్పాండ్ చేయండి. డిస్ట్రిక్ట్ కోర్ట్ చిన్నగా ఉంటుంది, అక్కడికి వెళ్ళగానే డిస్ట్రిక్ట్ కోర్టులో ఏవో ఇప్పుడు వేస్తే నా 5 ఏళ్ళ తర్వాత తేలుతుంది. డిస్ట్రిక్ట్ కోర్ట్ని ఎక్స్పాండ్ చేయండి, నంబర్ ఆఫ్ కేసెస్, నంబర్ ఆఫ్ జడ్జెస్, దెన్ దీస్ కైండ్ ఆఫ్ కేసెస్ ఫాస్ట్ ట్రాక్ అవుతాయి. ఇదొకటే కాదు, గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళామనుకోండి, ట్యాబు కాదు, అయ్యో ట్యాబు అట్లా కాదు. నువ్వు నేను ఎవరైనా ప్రపంచంలో పుట్టటానికి కారణం అదే. ఇట్ ఈస్ నాట్ అ ట్యాబు, అది ప్రక్రియ. అది దట్ ఈస్ పార్ట్ ఆఫ్ ప్రోక్రియేషన్. ప్రతి జీవరాశి చేసేదే అది. చిన్నపిల్లలకి చిన్న ఎడ్యుకేషన్ సిస్టంలో సెక్షువల్ ఎడ్యుకేషన్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, ఇందువల్ల సెక్స్ అన్నది ఇది రీజను అన్నప్పుడు ఇవన్నీ తగ్గుతాయి, వాళ్ళ దృక్పథాలు తగ్గుతుంది. ఒక అమ్మాయిని చూసే విధానం తగ్గుతుంది, అమ్మాయి ఒక అబ్బాయిని చూసే విధానం తగ్గుతుంది. దే విల్ హ్యావ్ విచక్షణ అన్నది పెరుగుతుంది. అది ఎప్పుడు ఏర్పరచాలి? చిన్నప్పటి నుంచి ఏర్పరచాలి. దానికి బాధ్యులు? ఇటు సైడ్ ఏమో జుడిషరీ ఇటు సైడ్ ఏమో గవర్నమెంట్. ఎడ్యుకేషన్ ఎవరి చేతిలో ఉంటుంది? స్టేట్ గవర్నమెంట్. ఇది స్టేట్ సబ్జెక్ట్. ఓకే, స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయండి, గవర్నమెంట్ స్కూల్స్లో, అదర్ స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయండి, స్ట్రిక్ట్గా చెప్పండి. ఏం తప్పేం కాదు, సిగ్గుపడే విషయం కాదు, నేర్చుకోండి, ఇట్ ఈస్ సైన్స్, నేర్చుకోండి అని చెప్పి నేర్పించాలి, చెప్పాలి. నేర్పించకపోయినా వాళ్ళు వెబ్సైట్లో వెళ్ళి చూస్తారు, అది వేరే విధంగా తీసుకెళ్తుంది. వాళ్ళు ఇట్లా నేర్పించారంటే విచక్షణ పెరుగుతుంది కదా. అండ్ హెచ్ఆర్డి మినిస్ట్రీ, లా మినిస్ట్రీ వాళ్ళు జోక్యం చేసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ ఇష్యూ. ఇది అండర్లయింగ్ ప్రాబ్లం అన్నది మనం కరెక్ట్ చేయకపోతే, ఇప్పుడు చూడండి ఎన్ని ఇన్సిడెంట్స్. ఇప్పుడు బులంద్ షాహర్లో జరిగింది మొన్న, బీహార్లో జరిగింది మొన్నటికి మొన్న ఇప్పుడు టెక్కీ వాట్ ఎవర్ బి ద రీజన్, దే సస్పెక్టింగ్ సంథింగ్ ఏదో ఉండొచ్చు. అంటే టెక్కీది ఈ సబ్జెక్ట్లో రాదనుకోండి, బట్ వేరియస్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. దళితులు అని, నాన్ దళితులు అని అమ్మాయిల మీద జరుగుతున్నాయి కదా, ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎవ్రీ 15 minutes there is some as per in some way or the other there is some violence happening. అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? We have to take coercive measures as soon as possible before it's high time కదా. చట్టం మీద మనకి భరోసా పెరగాలి, సొసైటీ మీద మనకు భరోసా పెరగాలి. అటువంటి కన్స్ట్రక్టివ్గా మనం ట్రావెల్ అవ్వాలి. సొసైటీ షుడ్ ట్రావెల్. దానికి ఎవరు దీనికి రెస్పాన్సిబుల్? ఎవరు దీనికి యాక్షన్ తీసుకోవాలి? ఎన్నుకున్న నాయకులు, రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్న, అథారిటీలో ఉన్న జ్యుడిషియరీ. దే హ్యావ్ టు టేక్ దీస్ మెజర్స్. అదర్వైజ్ ఇటువంటి జరుగుతాయి. కొన్ని ఇట్లా ఎఫెక్ట్ అయిన వాళ్ళు, మెంటలీ డిప్రెస్ అయిన వాళ్ళు, ఇట్లా చిన్మయి ఇలాంటి వాళ్ళు ఈ డిప్రెషన్లో ఈ పిచ్చి కవిత్వాలను రాస్తారు. సార్, అంటే రైస్ చేయడంలో మిస్టేక్ ఉందా, లేకుంటే రైస్ చేసే విధానంలో మిస్టేక్ ఉందా? అంటే రైస్ చేయడంలో తప్పేం లేదు, రైస్ చేయడంలో తప్పులేదు. డెఫినెట్లీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అది మంచి విధంగా చెప్పచ్చు, ఇట్లా ఉంది. ఎవ్రీబడి షుడ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. చూడండి, ఇప్పుడు మీరు ఉందంటే పక్కవాడికి చెప్పండి, పక్కవాడికి కరెక్ట్ చేయండి. సొసైటీలో ఇట్లా చెప్పు ఉండొచ్చు. ఓకే, సొసైటీలో మైండ్ సెట్ మారాలంటే ఆ విచక్షణ ఉన్నవాడు 10 మందికి ఇన్ఫ్లుయెన్స్ చేయండి. ఇట్లా కన్స్ట్రక్టివ్గా వెళ్ళొచ్చు. డిస్ట్రక్టివ్గా దెర్ ఇస్ ఎన్ ఎప్స్టైన్ ఇన్ ఎవ్రీ హౌస్. హలో ఇండియన్స్, లిసన్ టు మీ. పెద్ద బ్రిట్నీ స్పియర్స్ తర్వాత ఇవిడ వచ్చింది నెక్స్ట్. అంత ఫేమస్. ఇవి చెప్పంగానే ప్రధానమంత్రులు, చీఫ్ మినిస్టర్లు కదిలిపోతారు. నాట్ ఇట్ ఈస్ వెరీ డిస్టేస్ట్ఫుల్. ఎస్పెషల్లీ పీపుల్ లైక్ us will be hurt when you say such things. ఎక్కువగా బాబాలు ఇలాంటి వాటికి కొద్ది ఎగ్జాంపుల్ గా కూడా తీసుకురావడం జరిగింది. అంటే వాళ్ళని ఉద్దేశించి ఎక్కువగా ఎక్స్టెన్స్ అన్నట్టుగా మాట్లాడడం జరిగింది. సో దాన్ని అంటే తప్పలేదు. కోర్ట్ హస్ డిసైడెడ్. ఆసారాం బాపు గారు ఈస్ కన్విక్టెడ్. అవును, కోర్టు డిసైడ్ చేసింది. దేర్ ఇస్ ప్రిమా ఫేసి ఎవిడెన్స్. ఆసారాం బాపు గారిని అంటాం తప్పలేదు. అందుకని అందరు బాబాలు అట్లా అంటాం కూడా తప్పే. అవును, there are so many people who sacrifice their lives, who live for the society,
నేను మొన్న కుంభమేళకి వెళ్తే తెలుస్తుంది, వెళ్ళి చూస్తుంది ఎంత సాక్రిఫైస్ వాళ్ళు చేస్తారని. అవన్నీ జస్ట్ మనం ఏదో మన మైండ్ సెట్లో పబ్లిక్లో అట్లా ట్వీట్లు పెట్టేయటం కరెక్ట్ కాదు. ఓకే. ఆసారాం బాపు గారు అన్నారంటే ఫైన్, సరే సమ్ అదర్ పీపుల్ ఉన్నారు, నిత్యానంద ఉన్నారు, మొత్తం ఎవిడెన్స్ తోటి వచ్చింది పబ్లిక్ లో ఉన్నది. సో యూ కెన్ కమెంట్ ఆన్ దోస్, బట్ డోంట్ జనరలైజ్ ఇట్. ఓకే. అబ్స్టైన్స్ ఇన్ ఎవ్రీ బిల్డింగ్ అండ్ ఆల్ బాబాస్ ఆర్ లైక్ దట్. ఆల్ బాబాస్ అని అనలేదు అనుకోండి, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ అట్లా స్వీపింగ్ స్టేట్మెంట్స్ చేయొద్దు. ఓకే. బీ రెస్పాన్సిబుల్ వెన్ యూ కమెంట్, ఎస్పెషల్లీ వెన్ యూర్ అ సెలబ్రిటీ. కొంచెం కాల్ అన్నాను బ్రిట్నీ స్పియర్స్ తర్వాత ఇవన్నీ అన్న, బట్ షీ హాస్ హర్ ఓన్ క్రెడిబిలిటీ యాజ్ అ ఉమెన్. షీస్ బీన్ ఫైటింగ్ హర్ ఓన్ ప్రాబ్లమ్స్. కొన్ని ఆవిడ జీవితంలో జరిగిన సంఘటనలు అవన్నీ జరిగినాయి, అవన్నీ కాదంటలేదు. ఎవ్రీబడి, సమ్ పీపుల్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ హర్. మెయింటైన్ దట్ రెస్పెక్ట్ అండ్ ప్లీజ్ డోంట్ మేక్ సచ్ unwarranted and distasteful comments. Please review your comments. Right, sir. Thank you. Thank you so much, sir. Yeah.